సాయం చేసే స్తోమత ఉన్నప్పటికీ సాయం చేయని వ్యక్తి భగవంతుడిని బంగారు పువ్వులతో పూజించినా అది వ్యర్థమే అవుతుంది. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది. ఒక మనిషి ఏదైతే ఉందని గర్వపడుతూ ఉంటాడో, అలాగే దేన్నైతే చూసుకుని మురిసిపోతూ ఉంటాడో అది తప్పకుండా అతనికి దూరమవుతుంది. నీ జీవితానికి ప్రశాంతతైన మనశ్శాంతైన నీ యొక్క ఆలోచన నుండే మొదలవుతుంది. నీ ఆలోచన మార్చుకుంటే నీ అలవాటు కూడా మారుతుంది. అలాగే నీ అలవాటు మార్చుకుంటే నీ జీవితం కూడా మారుతుంది. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగని అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ కూడా తగ్గిపోతుంది. చెడు అలవాట్లకు నువ్వు బానిసగా మారావంటే నీ చావుని నువ్వే వెంటబెట్టుకుని తిరుగుతున్నట్టే. ఎండు కట్టెల్లో చేరిన పచ్చ కట్టెలు కూడా వాటితో కలిసి మంటల్లో మాడక తప్పదు. అలాగే చెడ్డవారితో కలిసిన మంచివాడు కూడా చెడిపోక తప్పదు. ఎదుటవారి తప్పుల నుండి మీరు పాఠాలు నేర్చుకోండి. ఎందుకంటే అన్నిటినీ మీ సొంత అనుభవాలతో నేర్చుకోవాలంటే మీకు ఈ జీవితకాలం సరిపోదు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించనక్కర్లేదు, నీకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. జ్ఞానం దానంతటా అదే లభిస్తుంది. నీ ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించడం అన్నిటికంటే హీనమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించకు. నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట నీకు స్వర్గమే. నీకు లేని దాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నీకు నరకమే. ఎక్కువ తీసుకుంటే ఆహారమైన ప్రమాదమే అవుతుంది. అలాగే కొన్ని బంధాలు, కొన్ని పరిచయాలైనా అంతే ప్రమాదకరంగా మారుతాయి. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరు అంటే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు.